ఆ ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు, కొత్త నెంబర్ మనకు తెలియదు, అందుకే చెప్తారేమోనని. ఏమో నాకు కూడా తెలియదండి. నిజంగా తెలీదా? లేకపోతే నేను పోలీసుని అనుమానిస్తున్నానా? ఏమండి బాబు, నేనేం పోలీసుని కాదు, వీళ్ళ ఫ్రెండ్ ని. తెలీదు సార్ నాకు. బాబు ఇప్పుడు మీరు చెప్పారనుకోండి, చాలా రోజుల క్రితం విడిపోయిన ఫ్రెండ్స్ ని మళ్ళీ మీరు కలిపిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ చెప్పండి. ఇప్పటికి నీ మీద నాకు నమ్మకం కలిగింది. చెప్పండి. వీళ్ళు రోజు మా షాప్ కు వచ్చి సిగరెట్లు కొనుక్కుంటారు సార్. అదిగో ఆ కనిపించే అపార్ట్మెంట్ లో G1 రూమ్. పక్కగా అదే కదా? పక్క అదే సార్. ప్రతి రోజు వాళ్ళు నన్ను పిలిపించి మందు కూడా పోపిస్తుంటారు సార్. అవునవును, వాళ్ళకి మంది అంటే బాగా పిచ్చి. కానీ వాళ్ళని చూస్తే చాలా మంచి వాళ్ళగా అనిపిస్తున్నారు. మంచోళ్ళా ఏంటండి బాబు, వాళ్ళు మంచోళ్లే, నాలాగే. సరే వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. ఏమండి, ఇంతకు మీ పేరేదో అన్నారు? రాయ్. రాయా? ఇందాకేదో అన్నారు. నా అసలు పేరు సిద్ధు సిద్ధార్థ రాయ్. కొంతమంది సిద్ధు అని పిలుస్తారు, కొంతమంది రాయ్ అని పిలుస్తారు, అదనమాట సంగతి. ఓహో, ఓకే సిద్ధార్థ రాయ్. ఎవరు కావాలండి? నేను ఈ అపార్ట్మెంట్ లో ఉంటారు కదా, రాకేష్ రాఘవ అని, వాళ్ళ ఫ్రెండ్ అండి. రాఘవ రాకేషా? వాళ్ళెవరు? అదేనండి, జీవన్లో ఉంటున్నారు రెంట్ కి. వాళ్ళు ధనరాజు నిరంజన్ కదా? అప్పుడే పేర్లు కూడా మార్చేశారన్నమాట. అదే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అవే పేర్లు. సరే వాళ్ళు లేరు, బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారు, ఏమైనా సంగతి తెలుసండి? తెలీదండి. ఏమన్నా చెప్పమంటారా? అవసరం లేదండి, నేనే వచ్చి మళ్ళీ కలుస్తాను. ఓకే మీ పేరు? సిద్ధు సిద్ధార్థ రాయ్. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే. కలిశారా సార్? లేదమ్మా, లాక్ చేసుంది. మీ నెంబర్ ఇవ్వండి సార్, వాళ్ళు వచ్చాక ఫోన్ చేపిస్తాను. వద్దు. ఎందుకు సార్? నేను సడన్ సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. ఓకే సార్. సరే, ఇది వెళ్ళొస్తాను. సరేనండి. రవి, ఏమైందిరా? నువ్వు ఉండక్క. సందీప్ నేమన్నావు? నేనేమన్నాను? వాడిని ఇంట్లో నుంచి బయటికి పోమంటూ అవమానిస్తూ మాట్లాడవా లేదా? మాట్లాడాను. అయితే ఏంటి? ఎందుకలా మాట్లాడు? ఆ విషయం మీ ఫ్రెండ్ మీతో చెప్పలేదా? చెప్పాడు. నువ్వు ఎంత మూర్ఖంగా ప్రవర్తించావో చెప్పాడు. అంతేగాని అతగాడు అన్న మాటలు చెప్పలేదా? వాడు అనవసరంగా ఎవరిని ఏమీ అనడు. అవునవును, ఎవరిని ఏమీ అనడు. నన్ను మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అవసరం అయితే కొడతానంటాడు, బయటకు కూడా గెంటేస్తానంటాడు. నువ్వు ఏమి అనుకున్నానా అలా అంటాడా? అరే, అక్క తమ్ముళ్ళు కలిసి వాడిని వెనకేసుకొస్తారు గాని నా బాధను అర్థం చేసుకోరే. మీకు నాకంటే వాడే ఎక్కువైపోయాడా? అవును, నీకంటే వాడే నాకు ఎక్కువ. పెళ్ళాం కంటే ఫ్రెండే ఎక్కువ అని చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? మంచి మర్యాద లేకుండా మాట్లాడేందుకు నువ్వు సిగ్గుపడాలి గాని ఒక మంచి ఫ్రెండ్ గురించి మాట్లాడడానికి నేనెందుకు సిగ్గుపడాలి? అంటే మీకు ఒక ఫ్రెండ్ లో మంచితనం కనిపించింది గాని భార్యలో కనిపించలేదన్నమాట. భార్య? భార్య అంటే అర్థం తెలుసా నీకు? నాకెందుకు తెలుస్తుంది? మీ మొదటి భార్యకైతే బాగా తెలుస్తుంది.